చాలా ప్రాధాన్యత ఉంది ఓంకారానికి మన సనాతన ధర్మంలో. అయితే ఏంటి అసలు ప్రణవనాదం అని అంటూ ఉంటారు ఈ ఓంకారాన్ని. దాని విశిష్టత గురించి తెలియజేయండి. ఓంకారం అంటే ఏంటి అంటే ఓం అనేది శివాశక్తుల యొక్క స్వరూపం. కాబట్టి ఆ ఒక్క ఓంకారాన్ని కనుక జపిస్తే శివాశక్తి యొక్క తత్వం మన లోపలికొస్తుంది. హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా ఏంటి అంటే శివుడంటే ఎక్కడున్నాడు? మనం శ్రీ గురించి చెప్పుకున్నప్పుడే అనుకున్నాం. అవును. ఆత్మబౌడే శివుడు. నా లోపలున్న ఆత్మబౌడే శివుడు. హ్మ్. కానీ ఆత్మే శివుడు అని అందరూ చెప్పడం వరకు ఓకే. హ్మ్. కానీ నిజంగా మన ఆత్మని మనం శివుడి కింద భావించగలుగుతున్నామా? లేదు. అంటే సడన్‌గా ఎప్పుడో తత్వం చెప్పినప్పుడు ఓకే ఏమో గానీ, రోజంతా భావించగలిగే స్థితి ఏదైతే ఉందో, అది హ్మ్. రావాలి అంటే ప్రకృతి మొత్తం తల్లి స్వరూపం అని తెలియాలి. ఆ అవును. పార్వతి యొక్క శక్తి. అప్పుడు మిమ్మల్ని నేను పార్వతిలా ఎప్పుడైతే చూస్తానో, అప్పుడు అందరూ అమ్మలే కదా! ఆ చూసే స్థితొస్తేనే ఈ లోపలున్న శివుడిని నేను చూసుకోగలుగుతాను. హ్మ్. అంతేకాని ఈవిడ పలానా పార్వతీదేవిలా ఎలా ఉంటుందిలే, హ్మ్. ఇలాంటి డిఫరెన్షియేషన్స్ ఏమి ఉండకూడదు. ఆ! ఒకసారి మనం ఫిక్స్ అయ్యాము అంటే మీరు పార్వతి అంతే. పార్వతి. ఓకే. ఎప్పుడైతే అది చూడగలిగామో అలా అని అక్కడ పురుషుడు, ఇక్కడ స్త్రీ ఇలా ఏం లే. మొత్తం అందరూ పార్వతీదేవే. నా కళ్ళకి ఏది కనిపిస్తోందో అది పార్వతి. ఆ తల్లిని కనుక మనం ఎప్పుడు చూడగలిగామో ఈ ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది.